నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. పిల్లలకి మనం పడ్డ కష్టం కంటే కూడా అవకాశాలని ఏ విధంగా సాధించుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది పేరెంట్స్కి ఉపయోగపడేటువంటి మాట, పిల్లలకు కూడా ఉపయోగపడేటువంటి మాట. మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చెప్పండి చాలు. చాలు. అవి కష్టాలు ఎందుకు చెప్తారు పొద్దాక వాళ్ళకి? నెగిటివ్ మైండ్ సెట్ని ఎప్పుడు క్రియేట్ చేయకూడదు అనేటువంటి. వాడు ఏమనుకుంటాం, మా నాన్న చాలా కష్టపడ్డాడు, నేను కూడా కష్టపడి సంపాదించాలి అనే ఆలోచనలే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి మీ యొక్క ఎంజాయ్ మూమెంట్స్ మాత్రమే చెప్పండి, మంచి పాజిటివ్స్ చెప్పండి, వాళ్ళ మైండ్ కూడా పాజిటివ్గా మారుతుంది. గ్రేట్. 390 మనుమంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్ సబ్జెక్ట్? నిశ్శబ్దంలో శబ్దం. నిశ్శబ్దంలో శబ్దం. నిశ్శబ్దంలో శబ్దం. అది ఎలా ఉంటుందంటే నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం అంటే ఇది మనకు ఎక్కడ అవగతం అవుతుందంటే నిశ్శబ్దంలో శబ్దం. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో అక్కడ ఏమవుతుందంటే మెడిటేషన్ చేసేప్పుడు మనకి ఎవరు ఉండరు, మనమే ఉంటాం. ఓకే, మీరు ఎంత నిశ్శబ్దంగా ఉందాం అంటే మీ అంతర్లీనంగా ఒక శబ్దం వినిపిస్తుంది, అంటే మాటలు వినిపిస్తుంటాయి, ఏవో 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 ఆలోచనలు వస్తుంటాయి. ఓకేనా? అది ఏ ఆలోచనలు అనేదానికి కారణం అంటే ఏముండదు. ఆలోచనలో ఈ ఆలోచన అంటూ కారణం అంటూ ఏముండదు. నిరంతరంగా ఆలోచనలు వస్తూనే ఉంటాం. అంటే నిశ్శబ్దంలో శబ్దం. ఇక్కడ ఏమవుతుంది, ఆ ఆలోచన పరంపర ఒకేసారి మీ మీద దాడి చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. మీకు తెలియకుండానే మీతోని మీకే, మీ యొక్క మనసుకి మీకు యుద్ధం అనేది జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే మింగలేము, దాన్ని బయటికి వ్యక్తం చేయలేము. దీనికి మనకి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఏంటంటే నండూరు వారి ఎంకిలో ఒక మాట చెప్తాడు, గుండె గొంతుకలోన కొట్లాడుతుంది ఎంకి అని చెప్పేసి చెప్తాడు. గుండె గొంతుకలోన కొట్లాడుతుంది ఎంకి అంటే దానికి ఎలా చెప్పాడంటే ఆయన ఒక ప్రియురాలు గురించి కానీ ప్రియుడు గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఏదో పట్టి పీడిస్తుంది, ఇక్కడ ఏదో గుండె లేదు, గొంతు లేదు, తట్టుకుంటుంది ఫీలింగ్. ఆ మెడిటేషన్లో చాలా డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క మెడిటేటర్ పరిస్థితి అది అసలు అది ఆ ఫీలింగ్స్ ఎవడికి చెప్పుకోలేము, అలాగని మాట్లాడలేము, అది చెప్పిన ఎవడికి అర్థం కాదు. అప్పుడు తన లోపు తను రమించడం జరుగుతుంది. అంటే అవి వచ్చిన ఆలోచనలు ఆలోచించి ఒక స్థాయి దగ్గర నిశ్శబ్దం అనేది వహిస్తాడు. ఆ స్తబ్దత అనేది వస్తుంది. ఆ స్తబ్దత వచ్చిన తర్వాత అవన్నీ ఇక్కడ పట్టేసినట్టు ఉంటాయి. ఆ బాడీ అంతా బిగుసిపోతుంది, ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి, ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి. కాబట్టి నేనేం చెప్తానంటే మెడిటేషన్లో ఇలాంటి అనుభవాలు చాలామందికి జరుగుతాయి. ఓకేనా? నాకు ఎంతోమంది క్వశ్చన్స్ వేస్తారు, నాకు ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, ఏం అర్థం కావట్లేదు, ఎందుకో ఊపిరాగిపోయినట్టు అయిపోయింది, అదే గుండె గొంతుకలోన కొట్లాడుతుంది ఇంకే, ఏదో గొంతు పట్టేసినట్టు, మాట రాదు, ఉమ్మి మింగలేము, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటన్నిటిని తీసి పక్కన పెట్టండి. అలాంటి అనుభవాలు బోలెడు జరుగుతాయి మీకు మెడిటేషన్లో. అర్థమైంది? అందుకే నిశ్శబ్దంలో శబ్దం అని చెప్పాను, నిశ్శబ్ద యుద్ధం అని చెప్పాను. ఇది ఏం చెప్పలేం బయటికి మనం ఈ ఫీలింగ్స్ని. ఓకేనా? దాంతోపాటు మీకు ఎన్నో అనుభూతులు కలుగుతాయి. అంటే ఇలాంటి ఫీలింగ్స్ అంటే ఈ ఆలోచనలు మింగలేక కక్కలేక మీకు ఒక గొంతు పట్టేసినట్టు అవుతుంది, బాడీ బిగుసిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. దాంతోపాటు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎన్నో అనుభూతులు అనేటివి మీకు అవగతం అవుతాయి. అది మీకే తెలుస్తుంది, అది వేరే వాళ్ళకి చెప్పడానికి లేదది. అవును. అనుకోకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అది మీకు ముందే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సమయానికి పలానా వ్యక్తి వస్తాడు, ఈ రెడ్ కలర్ షర్ట్లోనే వస్తాడు, నాతో మాట్లాడతాడు, లేకపోతే అటు నుంచి వెళ్ళిపోతాడని మీరు అనుకున్నారనుకోండి, అది అనుకోకుండా మీకు తెలిసిపోతుంది. కరెక్ట్ సమయానికి ఆ వ్యక్తి అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. అది ఎందుకు జరిగింది, దానికి కారణం లేదు. అంటే ఏమవుతుందంటే మెడిటేషన్లో మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మేలుకొని గత జన్మ అనుభవాలన్నింటినీ ఈ జన్మలో మీకు అవగతం చేయడం జరుగుతుంది. అంటే గత జన్మలో ఏవేవైతే మీకు కావాల్సినటువంటి అనుభూతులు ఉన్నాయో అవి మిగిలిపోయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నారు. బాగా గుర్తుంచుకోండి, మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతుందో గత జన్మ నుంచి ఈ జన్మకు మనకు వస్తుంది. మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దీని క్లాస్లో కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ భావాలని ఇప్పుడు రిలీజ్ అవుతాయి, ఎందుకంటే అప్పుడు మిగిలిపోయినాయి అన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 సంవత్సరాల్లో వాడు సంగీతంలో ఒక మంచి దిట్టగా మారిపోయినాడు. 5 సంవత్సరాలు దిట్టగా మారిపోయినాడు. ఒక సంగీతాన్ని సంపూర్ణంగా మనం దాన్ని ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల్లో వాడు పరిపూర్ణుడు అవుతాడు సంగీతంలో అన్నీ తెలుసుకోవాలన్నప్పుడు. వీడు 5 సంవత్సరాలకి అంత గొప్పవాడు ఎలా అయ్యాడంటే గత జన్మలో మిగిలిపోయిన జ్ఞాపకాలు ఈ జన్మలో వీడి రూపంలో అన్నీ బయటపడతాయి.
అందరూ ఆశ్చర్యపోతారు, వాడు ఇంతే ఉన్నాడు, వాడు అన్ని రాగాలు చెప్పేస్తున్నాడు, అన్ని రాగాలు పాడేస్తూ ఎలా సాధ్యమైంది. కాబట్టి మెడిటేషన్లో ఏమవుతుందంటే ఆ గత జన్మలోని జ్ఞాపకాలు పట్టుకొచ్చినటువంటి మీ సబ్కాన్షియస్ మైండ్ మెల్లిమెల్లిగా అన్నీ ఓపెన్ చేస్తుంటుంది. అంటే అప్పుడు ఆగిపోయినాయి అన్నీ మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు వ్యక్తం అవుతుంటాయి. మనకి దీంతో పాటు ఏం జరుగుతుందంటే గత జన్మలో ఉన్న ఆత్మలు కూడా మనకు మన జీవితంలో తారసపడతారు. అంటే ఆత్మలు అంటే గత జన్మలో మీతో ఎవరెవరైతే స్నేహాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ జన్మలో తారసపడడం అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే సపోజ్ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని మనం ఎప్పుడో చూసాం అనే ఫీలింగ్ వస్తుంది మనకి. వచ్చినప్పుడు అది ఏంటనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో మనకేం జరుగుతుందంటే ఎక్కడ చూశాను, ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడాను, లేదా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చాను ఇక్కడికి, ఇదంతా తిరిగాను. ఇలాంటి అనుభవాలు ఎన్నో జరుగుతాయి మన జీవితంలో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏది పట్టించుకోకండి, ఎందుకంటే ఇలాంటి బోలెట్ జరుగుతాయి. మెడిటేషన్లో ఎప్పుడైతే మీరు డెప్త్కి వెళ్తారో వెళ్ళిన తర్వాత ఏమవుతుందో కొన్ని రోజుల తర్వాత మనకు ఒక 6th సెన్స్ పవర్ అనేది కూడా మనకు అలవాటు అవుతుంది. అంటే కొన్ని జరగబెట్టి కూడా ముందే తెలుసు. ఇవన్నీ అనుభవాలు ఎవరికి చెప్పేటి కావు, ఎందుకంటే మీకు మీరే అనుభవించాలి. అందుకే నేనేం చెప్తున్నానంటే నిశ్శబ్దంతో యుద్ధం. అంటే ఇక్కడ శబ్దం అనేది ఏమి ఉండదు, మీకు మీరు కానీ మీ యొక్క మనసుతోని ఒక రకమైనటువంటి ఘర్షణ పొందుతారు మీరు. అదే నేను చెప్పేది. కాబట్టి ఎంత వీలైతే అంత ఏ అనుభవాలైనా సరే మీకు మీరుగానే వాటిని నిర్వచించుకోవడం కానీ లేకపోతే వాటిని ఆలోచించడం కానీ చేయండి. కానీ అంతేగాని నాకు ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి ఎవరితోనో చెప్పినా కానీ అది ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు మనల్ని వింతగా చూస్తారు. అలాంటి ఫీలింగ్స్ మనకెందుకు. కాబట్టి మనకు జరిగిన అనుభవాన్ని మనమే ఆనందిద్దాం. మన జరిగినటువంటి ఎలాంటి సంఘటనలు అయినా సరే, మన జీవితంలో ఎలాంటి ఎదురైనా సరే వాటన్నిటికీ మీ యొక్క సుప్తచేతన మనసే మీకు ఒక సమాధానం అనేది చెప్తుంది. దాంతోనే మీరు ఆలోచిస్తూ దాంతోనే మాట్లాడుతూ మీరు ముందుకు పోయే ప్రయత్నం చేయండి. అంతేగాని ఎక్కడ కూడా ఎవరితో ఈ విషయాలని చర్చించొద్దు, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అలా వచ్చి 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 ఒక స్థాయి వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోవడం జరుగుతుంది. కేవలం మీ యొక్క ఆలోచన అనేది మాత్రం డబ్బు సంపాదించడం మీద మాత్రమే పెట్టండి, వేరే ఆలోచనలు ఇవ్వద్దు మనకి. దాన్ని కంటిన్యూ చేయండి. ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించడం కానీ దాన్ని ఆలోచించి మళ్ళీ దాంతో సాగదీస్తూ అసలు విషయాన్ని మర్చిపోకండి. మన లక్ష్యం ఒకటే, డబ్బు సంపద ఐశ్వర్యం. దీని మీద దృష్టి పెట్టండి, ఏది పట్టించుకోకండి. ఇలాంటి బోలెట్ జరుగుతాయి. ఎందరో మహాత్ముల జీవితాలు జరిగాయి, మీ జీవితంలో కూడా జరుగుతాయి. ఎందుకంటే మీరే మహాత్ములు అని చెప్పాను, మీరే ఆత్మస్వరూపులు అని చెప్పాను, మిమ్మల్ని మించిన వారు ఈ సృష్టిలో ఇంకెవరు లేరని చెప్పాను. కాబట్టి ఇలాంటి ఎన్నో అనుభవాలు అవి మీకు మాత్రమే సొంతం, ఎవరితో చర్చించకండి. ఆ యొక్క అనుభవాలతోని ఆనందాన్ని పొందండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.